హైదరాబాద్లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం ఈ ఇమ్రాన్ అండి. పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. ఈ వీడియో నేనెందుకు చేస్తున్నానంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి మోసపోయిన వాళ్ళు నేను ఒకనమాట. 1, 2 కాదు, లక్షలు నేను మోసపోయాను. అందులో అనుభవం ఉంది కాబట్టే చెప్తున్నాను. అసలు బెట్టింగ్ యాప్స్ అయితే ఆడమాకండి. ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఫైనల్గా అయితే ఇంకో తిమింగలం అయితే వాళ్ళకైతే చిక్కిందనమాట. అతను ఎవరో కాదు, ఇమ్రాన్ బాయ్. హైదరాబాద్లో ఉంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటూ లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇమ్రాన్ బాయ్ అయితే ఒక స్కామ్లో అయితే దూరాడు. అదేదో స్కామ్ కాదు. మొన్న మన లోకల్ బాయ్ నాని, నిన్న భయ్యా సన్నీ యాదవ్, అదే ఆడు బైక్ తోలుతాడు కదా దేశ విదేశాలు, అలాగే చేపలు పట్టే అన్నయ్య బెట్టింగ్ యాప్లని ప్రమోషన్ చేస్తూ కోట్లు సంపాదించారనమాట. అలాగే ఆ జాబితాలో ఉన్నటువంటి ఇమ్రాన్ బాయ్ 20 కోట్లు సంపాదించాడనమాట. బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తూ 20 కోట్లు. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అన్నయ్య సంపాదించాడు. అలాంటిది జస్ట్ ఒక 4-5 సంవత్సరాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటూ విచ్చలవిడిగా అయితే సంపాదించాడు. 4 స్పోర్ట్స్ బైకులు, కార్లు, హోటల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనోడి మీద ఒక ఫోక్సో యాక్ట్ కూడా కొన్ని రోజుల్లో నమోదవుతుందని చెప్పి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, మనోడైతే దుబాయ్ పారిపోదాం అని చెప్పి రెడీగా ఉన్నాడు. ఫ్యామిలీతో సహా మొత్తం డబ్బంతా కూడబెట్టుకుని దుబాయ్ పారిపోదాం అని చెప్పి ట్రయల్స్ చేస్తున్నాడని చెప్పి సమాచారం కూడా ఉంది. అది కూడా మన నా అన్వేషణ అన్న అయితే చెప్పాడనమాట. అసలు నా అన్వేషణ అన్న చేస్తున్న ఫైట్గా అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా సంవత్సరాల నుంచి బెట్టింగ్స్ యాప్స్ని ఆపుదామని చెప్పి అయితే చూస్తున్నాడు. సో అదైతే లాస్ట్ ఇయర్ చేశాడు, ఆగిపోయాడు అని అనుకున్నాం. కానీ ఇప్పుడైతే మళ్ళీ అన్న అయితే ఫామ్లోకి అయితే వచ్చాడనమాట. అసలు ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్నారు అనే లిస్టులో అయితే పెద్ద పెద్ద తిమ్మింగళాలను అయితే 1 by 1 అయితే తీసుకెళ్ళిపోతున్నారు పోలీసులు. మరి ఇందులో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్టున్నాడు. కానీ అసలు ఇక్కడ ఎలాగుందంటే, ఏదో మీరు ఆ ఇమ్రాన్ బాయ్ చెప్పడం, మీరు గేమ్ ఆడండి, మీకు ఇన్ని లక్షల బైకులు నేనైతే ఇస్తాను, 100 బైకులు ఇస్తాడంట. మొన్నటికి మొన్న భయ్యా సన్నీ యాదవ్ని తీసుకెళ్ళిపోయినా సరే, మనోడైతే మీరు బెట్టింగ్స్ ఆడండి, 100 బైకులు నేను గిఫ్ట్గా ఇస్తానండి. ఎవడ బైకులు ఎవడ గిఫ్ట్గా ఇచ్చేతో? ఇప్పుడు నేను వాళ్ళు ఉన్న 10,000 డిపాజిట్ చేస్తున్నా, డబ్బులు వస్తున్నాయి, 10,000కి 10,000 20,000 వస్తున్నాయి. దాంతో 4-5 లక్షలు లాగేస్తున్నారు వాళ్ళు. అది అసలు ఏ పని వేసినా రాదు. అందులో ఫస్ట్ వచ్చినంత ఈజీగా తర్వాత అయితే రాదన్నమాట. మాకండి అసలు ఎలా ఉందంటే, బెట్టింగ్స్ యాప్స్ ఆడడం అంటే ఒక పర్సన్ దగ్గర మీరు ఆడతారు. మీరు ఆడిన తర్వాత సపోజు కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు. మీ దగ్గర ఇంకా డబ్బు ఉందని ఆ పర్సన్కి తెలిసిందే అనుకో, అంటే ఇది ఆన్లైన్ బెట్టింగ్ గురించనే కాదు, ఆఫ్లైన్ బెట్టింగ్ గురించనే కాదు, ఐపీఎల్ వస్తుంది కాబట్టి కొంతమంది బుకీలు, అంటే ఇది గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా యాప్స్ని అని అంటున్నారు. గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, ట్యాక్స్ కూడా ఇంత కట్టాలని చెప్పింది. సో ప్రభుత్వానికి కొన్ని ప్రతి దాంట్లోనూ దూరి చూడలేదు కదా. ఇప్పుడు బుకీలు ఉన్నారు, ఇన్నాళ్ళు బుకీ చేసేవారు క్రికెట్ బెట్టింగ్లు. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళే యాప్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. నేను ఆడాను కాబట్టి చెప్తున్నాను. అందులో ఆడుతున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఆడడం మానేశారా, ఒక్కొక్కసారి వాళ్ళ కేసుల్లో బుక్ అయినప్పుడు మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు అందులో. అసలు ఆడడం అనేదే వేస్ట్. బెట్టింగ్ మనకి డబ్బు అయితే సంపాదించలేము, రావు. ఇవాళ మీరు 1,00,000 కొట్టు, రేపు 10 లక్షలు కొట్టు, ఎల్లుండి 1 కోటి రూపాయలు లాగేస్తాడు. ఆడినోళ్ళు ఎవరున్నారు అసలు సంపాదించిన వాళ్ళు? మహాభారతం యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసుగా, అది జూదం వల్ల జరిగింది. జూదం వల్ల రాజ్యాలే పోయినాయని మన మహాభారతంలో మనకైతే అర్థం అవుద్ది. సో నా అన్వేషణ అన్న ఫైటింగ్ చేస్తున్నందుకు నేనైతే అన్నకైతే ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు అన్వేషణ వీడియోలు చూసి, ఈడెవడరా పిచ్చోడు, పురుగులు తింటున్నాడు, ఊరులు మారుతున్నాడు, పిచ్చినా కొడుకులా మాట్లాడతాడు, ఎప్పుడు అమ్మాయిలు అంటాడు అనుకున్నా. కానీ అన్వేషణ అయితే హ్యాట్స్ ఆఫ్ అన్వేషణకి. అలాగే ఈ చేపల బాయ్ నాని, అలాగే మన సన్నీ భయ్యా యాదవ్ బైకుల బాయ్, అలాగే మన ఈ ఇమ్రాన్ గడి వీడియోలు ఉంటాయి. అసలు ఎంత చండాలం అంటే, ఒక కంటెంట్ ఉండదు, ఏముండదు.
ఈయన అన్వేషణ అంటే ఊర్లు తిరుగుతాడు. ఓకే. ఆ సన్నీ యాదవ్ భయ్య అంటే బైక్లు వేసుకుని ఊర్లు తిరుగుతాడు. ఆ లోకల్ బాయ్ నాని చేపలు పడతాడు. ఈ చేప అని చెప్తాడు. పోన్లే కొద్దిగా నాలెడ్జ్ ఇస్తున్నారు వీళ్ళు. కానీ ఈడు ఏమి ఇస్తున్నాడు ఇమ్రాన్ అనేవాడు, అసలు ఏమి చండాలం. వీడి కంటెంట్ అంటేనే చండాలం. ఈడు ఉన్న ఏరియాలో 10 మంది కుర్రోళ్ళని తీసుకొస్తాడు, కూర్చోబెడతాడు, కొట్టుకుంటారు. ఆ వీడియోల్లో సప్ సప్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎంలేసి స్లో మోషన్లో చూపించడం, ఇదే కంటెంట్. లేకపోతే చిన్న చిన్న పిల్లలు 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుకునే అబ్బాయిని తీసుకొచ్చి లవ్ ప్రపోజల్లు ఏంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఆడి ఒక కంటెంట్ లేదు. కానీ ఆడికి 30 లక్షల మంది సబ్స్క్రైబర్లు. ఒక్కొక్క వీడియోకి కనీసం తక్కువలో తక్కువ ₹1,00,000 ఇన్కమ్ ఆడికి. పిచ్చి వీడియోలు పెడతాడు రోజుకొకటి. పిచ్చి పిచ్చిగా ఎలా అంటే ఇవాళ ప్రమోషన్ చేస్తున్నారు. ఓ 10 లక్షలు వ్యూస్ వచ్చేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్లు. వెంటనే డిలీట్ చేసేస్తున్నారు. మళ్ళీ రేపు ఇంకోటి పెడుతున్నారు. మళ్ళీ వెంటనే డిలీట్ చేసేస్తున్నారు. వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ లింకులకి వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి. మొన్న ఎవరో ఖత్తర్లో మా అబ్బాయి 14 సంవత్సరాలు కష్టపడి వచ్చాడంట ఒక తండ్రి. తల్లికేమో చదువు రాదు. సో కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న వేస్తున్న అకౌంట్ డబ్బులు ఈ బెట్టింగ్ యాప్ల్లో ఫార్వర్డ్ చేసుకొని మొత్తం ఆడిసి పోగొట్టాడు. ఈయన 14 సంవత్సరాలు కష్టపడిన సొమ్మంతా ఇక్కడైతే బూడిదైతే అయిపోయింది. ఆయన తర్వాత ఇండియా వచ్చి ఇల్లు కడదామని చెప్పి అకౌంట్లో డబ్బులు చూస్తే రూపాయి లేదంట. ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడింది నా కొడుకు కోసమే, నా కొడుకే మొత్తం డబ్బు పోగొట్టయితే ఇంక నేను ఎందుకు బతికున్నాను అని చెప్పి ఆయన అయితే ఊరేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఊరేసేసుకుంటారు, చచ్చిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే పోయిన డబ్బుని రికవరీ చేద్దామని చెప్పి ఆడడం ఉన్న డబ్బు పోగొట్టుకోవడం. ఎలా వెళ్ళిపోద్ది అంటే ఇంకా ప్రెజర్ తట్టుకోలేరు, బయట నుంచి అప్పులు తెచ్చేస్తారు ₹10 ₹5 వడ్డీలకి. ఈ బెట్టింగ్ యాప్లో ఎలా ఉంటుందంటే పోనీ వాళ్ళు 1,00,000 వేసి కనీసం వాడికి వడ్డీ అయినా కడదాం, వస్తాయి లక్షకి కొడుతున్నాడు. ఏం చేస్తాడు, 1,00,000 అప్పులు తీసేస్తాడు, 1,00,000 మళ్ళీ పోతుంది. మళ్ళీ బయట నుంచి అప్పులు తెచ్చుకోవాలి. డబ్బు పోవడమే తప్పితే రావడం అయితే ఉండదు బెట్టింగ్ యాప్స్లో. సో మీరైతే బెట్టింగ్ యాప్స్లో ఆడడం అయితే అనవసరం. బెట్టింగ్ యాప్స్లోనే కదా, అసలు బెట్టింగ్ ఆడడం అనవసరం. చక్కగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఐపీఎల్ అయినా సరే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జయ కృష్ణ.